వేలు అదనంగా ఇచ్చినట్టు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీంట్లో కొంత కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. చాలా తక్కువ సహకరిస్తుంది. ఎంఐఎస్ కింద మద్దతు ప్రకటించింది అక్కడే. మరి ఇప్పుడు మనం కొనుగోలు మొదలుపెట్టిన తర్వాత 1600 నుంచి ఇప్పుడు అది 2000 కోట్లుగా తెలిసింది. అసలు మనం ఇది శాంక్షన్ లేకపోతే 1600 1400 తెచ్చుకోవచ్చు. మరి ప్రభుత్వం చేసే మంచి పనులను గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ లక్ష్మీపూర్లో ఒకప్పటి ఇందిరమ్మ కాలనీ కనబడతా ఉండే ఇల్లు దాదాపు కూలిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఒక 40 ఇల్లు మంజూరు చేసిన ఏ గ్రామంలో కట్టలేదు. అనుకోకుండా మంచి కాంట్రాక్టర్ దొరికిండు. కానీ ఆఖరిలో బిల్లు ఆగిపోయింది. ఆ మిగిలిపోయిన బిల్లు ప్రభుత్వం ఒక 40 లక్షలు ఇచ్చింది. తర్వాత ఒక 45 లక్షలు మా 45 లక్షలు ఇచ్చి ఆ ఇంటికి కరెంటు లేదు, నీళ్లు లేవు, సెప్టిక్ ట్యాంక్ లేదు. 45 లక్షలతో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపుగా పూర్తి అయిపోయినాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ గ్రామానికి దాదాపు 43 వస్తాయి. 23 ప్రోగ్రెస్ ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఈ రకంగా ఆనాడు ఇందిరమ్మ రాజ్యాల్లో ఇల్లు కట్టినామంటే మళ్ళీ ఇక్కడ కడుతున్నాం. నిజంగా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా కూడా ఉన్నారు. నేను కూడా చాలా ఇల్లు పూర్తయిన తర్వాత పిలుస్తా వెళ్తా ఉన్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో గౌరవ మంత్రి గారి సహకారంతో ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రతిష్టాత్మకంగా ఉంటుంది సార్. మన జిల్లాకే లేదు, ఉమ్మడి జిల్లాకే లేదు. కరీంనగర్ది డిఫాల్ట్ అయిపోయింది. మనం రోడ్లకి వేసి రెడీ ఉన్నాయి. పెంచే రోడ్కు కూడా దగ్గర ఉన్నది. చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి మా సోదరి సరోజని గారు రిటైర్మెంట్ అవుతున్నారు. మీకు రిటైర్మెంట్ అనేది ఎప్పుడైనా రాసి ఉంటుంది. 55 ఏళ్ళకే 3 ఏళ్ళ ఉండట్టుండే. అప్పుడున్న ప్రభుత్వం రిటైర్ అయితే పోలేడు. ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు 50 వచ్చింది. ఈ ప్రభుత్వం మీద పడ్డది. అప్పుడు తప్పిపోయింది. దానికి అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు కొద్దిగా విమర్శిస్తున్నారు. నాకు తెలుసు. అప్పటి పెన్షనర్స్ కూడా విషయంలో ఉంటుందమ్మా. మీరు మీ కుటుంబ సభ్యులతో నిన్న నూనెలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మా గంగారామ చెట్టు నవ్వుకుంటుంటే మంచిగా అదృష్టవంతురాలు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఏదైతే సన్మానం ఏర్పాటు చేసాడో ఆ కార్యక్రమానికి రావడం సంతోషం. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు చాలా సంబంధం. ఎప్పుడైనా నాకు కిలగడ్డ ప్రాంతం ఎసికల్ని పోయినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. నోటి నుంచి కూడా రాజకీయాలకు రాకముందు కూడా ఆ కిలగడ్డ పిహెచ్సి అక్కడ హెల్త్ క్యాంప్స్ అవన్నీ చేసాం కూడా మా గంగన్న మున్సిపల్ పక్షాన్ని అన్ని చూసుకుంటుండే. అక్కడ పోయినప్పుడల్లా మేడం కూడా లోపలికి రమ్మంటుండే. ఇంటి దానికి కూడా కడుగు లోపల పెట్టి బయటకు వచ్చేవాళ్ళం. మేడం ఒక క్లాస్లో టీచింగ్ కాకుండా సరస్వతి పుత్రిక. వారికి ఆ అమ్మవారు చాలా మేధో సంపత్తి ఇచ్చారు. ఒక మంచి రచయితగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాల్లో వారు చాలా పాల్గొన్నారు. సాహితీ కార్యక్రమాలు అయితే మా సరోజనమ్మ లేదా లోనే ఉండదు. చాలాసార్లు కూడా నేను పాల్గొన్నాను. వారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. వారి అభిమానులు చాలా గొప్పగా రాసుకొని వచ్చేది. నేను క్లుప్తంగా చూడకముందే చెప్పేసి అంతే ఉంటుందేమో పెద్ద. మరి ఎందుకంటే మాకు కావచ్చు, మా గౌరవ మంత్రి గారికి ముఖ్యమైన కార్యక్రమాలనే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఓవరాల్గా చూడాలంటారు. దాంట్లో ముఖ్యంగా మంత్రి గారు, సంక్షేమ శాఖ మంత్రి గారు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్గా ఉన్నప్పుడు ఏదైతే ఇవాళ గ్రామాన మన అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో వారి గురించి మాట్లాడి ఒక కార్యక్రమం కలెక్టరేట్లో ఉన్నది. అట్లే మక్కలు చాలా పెద్ద ఎత్తున ప్రాంతాలు పడినాయి. జాబ్తాపూర్, ధర్మవరం, పులాస, లక్ష్మీపూర్, పక్కనే ఉన్న మల్లాదపేట, అక్కడి నుంచి కూడా మనకు అన్నగారి కాన్స్టిట్యూన్సీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా కావాలంటే మన మంత్రి గారి సహకారంతో, తిమ్మనాగేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసినాం. సహకరించిన గౌరవ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను కోరుకుంటూ, ముఖ్యంగా డిఓ గారికి కూడా మనకున్నటువంటి ఏదైతే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ జగిత్యాల జిల్లాలో నిన్న మన హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితాతో నేను ఒక మీటింగ్ చేసిన. నిన్న సెక్రటరీలో మేడంని అడిగాను. మేడం చాలా దగ్గర
ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ పిల్లల యొక్క అడ్మిషన్స్ పెరిగింది. అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలని చెప్తే, సార్ మీరు ప్రతిపాదనలు పంపించండి, తప్పకుండా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వచ్చినాయి సార్ ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖ నేనే చూస్తున్నా, మీరు మీ జిల్లాకి ఎన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలంటే మీరు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించండి, తప్పకుండా వాటికి డబ్బులు నిధులు శాంక్షన్ చేస్తా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మా డిఓ గారికి, అదేవిధంగా ఈ మా జిల్లాకు సంబంధించినటువంటి ఎంఈఓస్కు, హెడ్ మాస్టర్స్కు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, మరి మా ఈరోజు లక్ష్మీపురంలో ఇంత పెద్ద కార్యక్రమంలో కూడా మన నిజంగా సంతోషం అంటే సరస్వతి అమ్మవారు. నేను వ్యక్తిగతంగా ఒక విషయం తెలుసుకున్న ఈ సందర్భంగా మా డాక్టర్ గారు కూడా ఉన్నారు. నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాక ప్రమాణ స్వీకారం చేసినాక మొదటి ప్రశ్న ఒక ప్రశ్న అడిగినారు కలెక్టర్ అప్పుడు సందీప్ సుధాని, సార్ ఏం చదువుకున్నారు సార్ అని అడిగినారు. అంటే ప్రపంచంలో చదువుకుంటే గొప్పది ఏం లేదు, ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా జిల్లా పరిషత్ చైర్మన్ అయినా చదువు అనేది చాలా గొప్పది. మా దినేష్ మాట మా మిత్రుడు స్కూల్ రన్ చేస్తారు, మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు. మరి ఇక్కడ పెద్దలందరికీ చెప్తున్నా, ఈరోజు శాసనసభలో సుమారు 30 మంది ఎంతమంది డాక్టర్లు 17 మంది ఈసారి ఎన్నుకున్నటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీరందరూ మార్పు కోరిక ఆశీర్వదించాక 119 సెగ్మెంట్లలో 17 మంది డాక్టర్స్ ఉన్నారు అసెంబ్లీలో. అంటే గొప్పగా ఉన్నతమైన చదువు చదువుకొని ప్రజా జీవితంలో వచ్చినటువంటి దానిలో భాగంగా మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలని తపన. మా ముఖ్యమంత్రి గారికి ఆయన పట్టుకొస్తాడు, మా వేమన గారికి ఒక ఆయన పట్టుకొస్తాడు, నాన్న గారికి ఒక ఆయన పట్టుకొస్తాడు, మా ముఖ్యమంత్రి గారికి ఆయన పట్టుకొస్తాడు. జగిత్యాల ప్రాంతానికి ఏదో చేయాలని తపన ఉన్నటువంటి మా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, మా జిల్లా మంత్రిగా నేను మరొకసారి చెప్తున్నా, ఏదైతే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించినటువంటి స్థల విషయంలో మీడియా మిత్రులు రాసుకోవాలి, సాధ్యమైనంత వరకు అధికార పరంగా ఆ స్థలాన్ని చర్యలు ఇప్పిస్తా, ఫౌండేషన్ స్టోరీ ఇప్పిస్తా అని చెప్పి మరొకసారి మా డాక్టర్ గారికి, ఇక్కడ ప్రజలకు, ఇక్కడ ఎందుకంటే గొప్పగా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మా ఇక్కడ మా డిఓ గారికి కానీ ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నాం,